త్రియేక దేవుని నామమున ఈస్టర్ తర్వాతి రెండవ ఆదివారపు ఆరాధనను వీక్షిస్తున్న ప్రియ సంఘానికి వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. మన ఆరాధనను చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాము. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపల మా ప్రియ పల్లవ తండ్రి, నేను మరొకసారి ప్రభువ ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా నీ సన్నిధానంకి వచ్చి నేను మా సంఘస్థులను మా బంధుమిత్రులను ప్రభువ దర్శించి తండ్రి ఈ రీతిగా ఆరాధనలో గడపడానికి మా జీవితంలో అనుగ్రహించిన నీ యొక్క కృపను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువ. ఇదిగో తండ్రి నాయన, ఈ సమయంలో నీ యొక్క ఆరాధన ప్రారంభించబోతుండగా ఆరాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు నీకు మహిమార్థంగా జరుగులాగా నీ యొక్క ఆత్మ నడిపింపు మా అందరికి దయచేయండి. పాటలు పాడేవారిని ప్రభావ, వాక్య భాగాలు చదివించేవారిని, వర్తమానం అందించిపోతారని దీని దాసు డాక్టర్ దేవరాజ్ పెట్టగానే చేతికి అప్పగిస్తున్నాం. ముట్టి బలపరిచి ఈ రోజు అందించవలసిన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించి మనం వేడుకొంచున్నాం. నేను ఈ యొక్క ఆరాధన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి మనం వేడుకొంచు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 6వ కీర్తన భీకరుండో మా యెహోవా అనే కీర్తన పాడుకుని ఆరాధన ప్రారంభించుకుందాము. భీకరుండో మా యెహోవా పీఠమెదుటం గూడరే, ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొనియాడరే. భీకరుండో మా యెహోవా పీఠమెదుటం గూడరే, మట్టితోనే మమ్మునెల్లా మానవులుగా సృజించెను. ఇట్టి శక్తుడౌ ప్రభున్మే మెచ్చుగా మదినెందుము. భీకరుండో మా యెహోవా పీఠమెదుటం గూడరే, ఎరితోడు లేఖమము సర్వేశ్వరుని సృష్టించెను. దారునిందా నొక్కడే మా దైవమని పూజింతుము. భీకరుండో మా యెహోవా పీఠమెదుటం గూడరే, పుట్టిగీతం చేయదానై నట్టి దేవుని శక్తిని బట్టుగా లోకస్తుడారా ప్రస్తుతింపరే భక్తిని. భీకరుండో మా యెహోవా పీఠమెదుటం గూడరే, మేటి సంగీతంబులుపై మింటనారవా మొందను. జాటరే వేలనోలన్ సన్నుతుల్ ప్రభువందను. భీకరుండో మా యెహోవా పీఠమెదుటం గూడరే, మిక్కిలి కష్టంబులతో మిత్తికిని పాల్పొందెను. దిక్కులేని గొర్రెలట్లు దిరుగ చేర్పన్మందను. భీకరుండో మా యెహోవా పీఠమెదుటం గూడరే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపొట్టిమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలిగిచేయు దేవుని యొద్దకు చేరుదను. దేవా నా దేవా,
సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపం ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేనొప్పుకొందు నను కొంటిని. మా సృష్టికర్తవో విమోచకుడమైన సర్వశక్తిగల దేవ, దీనులము పాపుల మగమేము స్వాభావికముగా పాపులు మరియు అపవిత్రుల మరియు తలంపు వలన మాట వలన క్రియల వలన నీకు విరోధముగా పాపము చేస్తామని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమైన నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరమ గల నీ ఎద్దుకు ఆశ్రమునకై వచ్చున్నాము. మా కొరకు చనిపోవటకై నీ జగదేక కుమారునిచ్చిన మిగిలిన కనుగల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమైన మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చి నిశ్చితమును గూర్చిన సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మలో వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోక తండ్రి యొగు సర్వశక్తుల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటుకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించున్నాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఈస్టర్ తర్వాతి 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము మనం విందుము. ఈస్టర్ తర్వాతి 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతించేడి, యథార్థవంతులకు శోభస్కరము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగు
దేవునికి మహిమా కలుగునుగాక కలుగును నతమైన ఘన స్థలములందున ఇలాకు సమాధానం నరులకాయన దయా ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలా పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించు చున్నాము నిన్ను మహిమాతిశయమును మదిదలంచియు నీకు మహిని స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభలుచు నావెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక ప్రార్థింతుము. దేవా, నీ కుమారుడు తాను తగ్గించుకున్నట వలన పడిపోయిన మానవ కోటిని నువ్వు లేవనెత్తి ఉన్నావు. నీ యందు విశ్వాసం ఉంచి వారికి ఎడతెగని ఆనందమును దయచేసి నిత్య మరణాపాయం నుండి నీవు విమోచించిన వారు నీవు సంపాదించిన శాశ్వత సంతోషములో పరిపాలనట్లు అనుగ్రహించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడివై యుగయుగములు జీవించుచూ పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈస్టర్ తర్వాతి రెండవ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు మనం చదువుకుందాము. మొదటిగా పత్రిక వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 25వ వచనం గల వాక్య భాగము. సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం గల వాక్య భాగాలని ఏర్పరిచిన వారు వచ్చి చదివినిపించవలసిందిగా మనవి చేస్తున్నాను.
ఈస్టర్ తర్వాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 25 వచనములు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 25 వచనములు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఈ వాక్యం ఇంత పర్యంతం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈస్టర్ తర్వాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 11 నుండి 16 వచనం వరకు. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 11 నుండి 16 వచనముల వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలువు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటి గొర్రెల కాపరి ఒక్కడును అగును. ఈ వాక్యం ఎంత పర్యంతం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అందరము కలిసి మన విశ్వాసముగా అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని మనం ఒప్పుకుందాము. భూమి ఆకాశము సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకమునకు దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండినాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ యొక్క ఈస్టర్ తర్వాతి రెండవ ఆదివారపు ఆరాధనలో మనకి దైవ వర్తమానం అందించడానికి మన సిఆర్ గారు, మన డాక్టర్ దేవరాజ్ పట్ట గారు మన మధ్య ఉన్నారు. వాక్య ధ్యానానికి సిద్ధపాటుగాను అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 14వ కీర్తన నాకేమీ కొదువ అనే కీర్తన పాడుకుని వాక్య ధ్యానానికి సిద్ధపడదాం. నాకేమి కొదువా నాదుడుందా నీకా, నాకేమి కొదువా నాదుడుందా. శ్రీకరం బగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు కనుక నాకేమి కొదువా నాదుడుందా. నాకేమి కొదువా నాదుడుందా. తని విధిరన్మేలను భావింప నేను తని విధిరన్మేలను భావింప. నన్ను
సదా మేలనడి పచ్చిక నదిమి మృదువుగా బండు కొన చేయును కనుక నాకేమి కొదువా నాదుడుండా నాకేమి కొదువా నాదుడుండా ఎంత శోధన ఎందాయున్నా నాకు ఎంత శోధన ఎందాయున్నా నెంతకు నోరిగరదెప్పుడు శాంత జలములు నా చెంతనేయుండున్ కనుక నాకేమి కొదువా నాదుడుండా కనుక నాకేమి కొదువా నాదుడుండా తప్పిపోయిన నందారింపెట్టి నన్ను తప్పిపోయిన నందారింపెట్టి తెప్పరిల్లా చేసి నాకు దీర్చు నలసటను నా తప్పు మన్నించున్ కనుక నాకేమి కొదువా నాదుడుండా ఇక నాకేమి కొదువా నాదుడుండా నీతి మార్గము నిల్పున్నన్ను ప్రభువు నీతి మార్గము నిల్పున్నన్ను నీతి లేని నాకు ధనసు నీతి దయచేయున్ స్వనీతిని త్రుంచున్ కనుక నాకేమి కొదువా నాదుడుండా నీక నాకేమి కొదువా నాదుడుండా చావు చీకట్ల శక్తియుండు ఆహా చావు చీకట్ల శక్తియుండు లోయలో పడిపోవలసినను నే వెరవకుందు నా దేవుండే తోడు నాకేమి కొదువా నాదుడుండా నీక నాకేమి కొదువా నాదుడుండా మీద బడునతి శోధనల్ ధరను మీద బడునతి శోధనలను నాదరికి రాని కదండము నన్ను బ్రోచుచును నా కాదరనయౌను కనుక నాకేమి కొదువా నాదుడుండా నీక నాకేమి కొదువా నాదుడుండా పగవారసిగ్గు పడునట్లుగా నా పగవారసిగ్గు పడునట్లుగా జగము ఎరుగని సౌఖ్య భోజన మగ పరచును తగినదే పెట్టున్ కనుక నాకేమి కొదువా నాదుడుండా నాకేమి కొదువా నాదుడుండా
తనయాత్మానందాతైలంబుతో ప్రభువు తనయాత్మానందాతైలంబుతో నను దినము తల ఎంటి విసుగు కొనక తుడుచును నా కన్నీలన్నీ కనుక నాకేమి కొదువా నాదుడుండా నీక నాకేమి కొదువా నాదుడుండా బ్రతు విరములైన భాగ్యములతో తండ్రి పలు విధములైన భాగ్యములతో వెలుపలికి దిగ వెడలు నట్టి వెలగలాగిన్నే నా కలిమిగా చేయున్ కనుక నాకేమి కొదువా దూడుండా నీక నాకేమి కొదువా నాదుడుండా బ్రతుకంతటన్ గ్రూపాక్షేమములు నా బ్రతుకంతటన్ గ్రూపాక్షేమములు వదలకుండగవచ్చు నాతో సుదినములు కల్గా నా పదలు సంపదలౌ కనుక నాకేమి కొదువా నాదుడుందా నీక నాకేమి కొదువా నాదుడుందా దురితంబులుండవు ధరణి నాకు నిజము దురితంబులుండు ధరణి నాకు నిరవు కాదిగ నేపటికి నా దేవుని మందిరమే నా ఇల్లు కనుక నాకేమి కొదువా నాదుడుండా నీక నాకేమి కొదువా నాదుడుండా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈస్టర్ తర్వాతి రెండవ ఆదివారపు ఆరాధనలో ఈ విధంగా మనందరం కలిసి దేవుడిని గణపరచడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవాది దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుతున్నాను. ఈ ఆరాధనను వీక్షించుతున్న విశ్వాసులందరినీ అభినందిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకైన వాక్య భాగాలు మనము చదవగా విని ఉన్నాము. పత్రిక వాక్య భాగముగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుండి 25వ వచనం వరకు, సువార్త వాక్య భాగముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 11వ వచనం నుండి 16వ వచనం వరకు చదవగా మనం విన్నాము. ఈ వాక్య భాగాలు ధ్యానించడం మనకు ఎంతో ఆశీర్వాదకరమని నేను తలస్తా ఉన్నాను. పాత నిబంధన గ్రంథంలో తరచూ దేవునికి ఇవ్వబడిన పేరు యావే. యావే రా, యెహోవా నా కాపరి. యావే జీరే, యెహోవా చూచుకొన్ను. యావే షాలోం, యెహోవా సమాధానకర్త. యావే రఫా, యెహోవా స్వస్థపరచును. యావే టిషుట్కెనే, యెహోవా మనకు నీతి. యావే నిస్సి, యెహోవా మా ధ్వజము. యావే షమ్మ, యెహోవా ఉండు స్థలము. ఇలాంటి అర్థాలతో హీబ్రూ భాషలో యావేను ఉద్దేశించి చెప్పబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, నిర్గమాకాండము 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట యెహోవా నోటి నుండి వచ్చినదే. మోషేతో ఆయన చెప్తా ఉన్నవాడను అనువాడను అనే మాట ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఉన్నవాడను అనే మాట నుండి వచ్చిన ఈ యావే మాట ఒకవేళ ఆ దినాల్లో యూదులు ఉచ్చరించడానికి భయపడేవారు. ఈ పరిశుద్ధ నామాన్ని మేము ఉచ్చరించలేము అని అనుకుని వెనుకాడేవారు. అయితే ఈ దినం యొక్క సువార్త వాక్య భాగంలో
ప్రభువైన యేసు నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్తూ ఉంటే పరిచయులకు ఎంతో ఆగ్రహం తెప్పించింది ఈ మాట. ఎందువల్లంటే యావే మాటే మేము ఉచ్చరించలేని పరిస్థితిలో ఈయన నేను యెహోవా ప్రతిరూపం అన్నట్టుగా నేనే అనే మాటలు పలికాడని వారికి ఆగ్రహం ఉంది. ఒకవేళ నేటి పత్రిక పాఠంలో కూడా మనం చూసినప్పుడు పేతురు రాసిన ఈ మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో ఆయన ఆత్మల కాపరిగా చెప్పబడతా ఉన్నాడు. సువార్త వాక్య భాగంలో 2 పర్యాయాలు 11వ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు, 14వ వచనంలో నేను గొర్రెల మంచి కాపరిని అంటున్నాడు. పత్రిక వాక్య భాగంలో పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో ఆత్మల కాపరి అనే మాటలు కనబడతా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, కానీ యేసుప్రభుని ఉద్దేశించి పౌలు భక్తుడు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో గొప్ప కాపరి అనే మాట వాడుతూ ఉన్నాడు. పేతురు తన మొదటి పత్రికలోని 5వ అధ్యాయం 4వ వచనంలో ప్రధాన కాపరి అనే మాట వాడుతూ ఉన్నాడు. కనుక ఈ వాక్య భాగాలు మనం చూసినప్పుడు యేసుప్రభు మంచి కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి, ఆత్మల కాపరి అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఇలాంటి కాపరి కూర్చిన సంగతులు పరిపూర్ణంగా తెలుసుకోవడానికి కొద్దిసేపు కాపరి అనే అంశాన్ని మనం ధ్యానించాలని చెప్పి నేను ఆశపడతా ఉన్నాను. యావే రాహా యెహోవా నా కాపరి అనగా పోషించుట, టు ప్యాస్చర్, టు గ్రేజ్, టు ఫీడ్. దావీదు యెహోవా నా కాపరి అని చెప్పిన మాటలో తన జీవితాన్ని కనిపెట్టేవాడు, కాపాడేవాడు, నడిపించేవాడు, సమకూర్చేవాడు అని సజీవుడైన దేవునితో తనకున్న సంబంధాన్ని, తన ప్రజలకున్న బంధాన్ని ఆయన వివరిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో నేను గొర్రెల మంచి కాపరిని అని యేసు చెప్పిన మాట మనం చూసినప్పుడు గ్రీకు భాషలో ఈ మాట పొయిమెన్ అనే మాట నుండి తీయబడింది. ఇంగ్లీష్ భాషలో దీన్ని పాస్టర్ అని అనువాదం చేశారు. తెలుగులో మనం పాదరి అని పిలిచే మాట దీనికి సమానం. కనుక కాపరి యొక్క ప్రాముఖ్యత మనం గ్రహించాలంటే కాపరి అనగా ఏమై ఉన్నాడు, గొర్రెలు ఏమై ఉన్నవి అనే సంగతులు కొద్దిగా పరిశీలన చేస్తే ఈ కాపరత్వం యొక్క ప్రాముఖ్యత మనం గమనిస్తామని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. కాపరి ప్రాముఖ్యత గమనించడానికి గొర్రెల గుణలక్షణాలు కొన్ని ఆలోచన చేయాలి, లేక గొర్రెలు ఎలా ప్రవర్తిస్తాయో మనం ఆలోచన చేయాలి. మొదటిగా గొర్రెల గూర్చి మనం ఆలోచన పెడితే అవి పరుగులు పెడతా ఉంటాయి, దారి తప్పుతూ ఉంటాయి. అంత మాత్రమే కాదు, కానీ అవి ఎలా ప్రవర్తిస్తాయో వాటికే తెలియని పరిస్థితి. గొర్రెలు గురి లేకుండా, కారణం లేకుండా తిరుగుతూ ఉంటాయి. మొదట ఒక గొర్రె ఏ మార్గాన్ని వెళ్తే అదే మార్గంలో మిగిలిన గొర్రెలు కూడా వెళ్తాయి. కొంతమంది చెప్తారు, గొర్రెలు దాటడానికి మొదటి గొర్రెకు ఒక కర్ర అడ్డం పెడితే ఆ గొర్రెను వెంబడించే గొర్రెలన్నీ ఆ కర్ర తీసేసినా అలాగే ఉరుకుతాయనే మాటలు. కనుక గురి లేకుండా, కారణం లేకుండా తిరిగేవి గొర్రెలు. డిజార్గనైజ్డ్, ర్యాండమ్ ఫ్యాషన్ ఇక్కడ కూడా గొర్రె యొక్క ప్రవర్తన మనం చూడవచ్చు. అంత మాత్రమే కాదు, కానీ చెప్పబడిన మాట ఏమిటంటే గొర్రెలు 14 మీటర్ల దూరం మాత్రమే చూడగలవు. అందుచేత అవి శూన్యంలోకి చూసినట్టుగా కనపడతా ఉంటాయి. ఇవన్నీ గమనించినప్పుడు వాటి కాపర్ లేకుండా అవి ముందుకు సాగలేవు. ఒక గొర్రె మంద నుండి కనుక తప్పిపోతే ఎవరి సహాయం లేకుండా అది తిరిగి రాలేదు. అది నేల మీద పడి అరుస్తూ శత్రువుకి దొరికిపోయే పరిస్థితి. ప్రాముఖ్యంగా గొర్రెలకు నాసికా రంధ్రాల్లో, చెవులలో క్రిములు చేరి ఎంతో బాధ కలిగిస్తాయి. ఆ సమయంలో ఈ గొర్రెలు ఏదైనా కొండకు కానీ చెట్టుకు కానీ తల రుద్దుకుంటూ ఉంటే కాపరికి ఎంతో బాధ కలుగుతుంది. కాపరి కొంత నూనెల మిశ్రమాన్ని తీసుకొచ్చి తల మీద పోస్తే ఆ నాసికా రంధ్రాల్లోకి, చెవుల్లోనికి ఆ నూనె దిగి ఆ క్రిమినల్ ప్రాలదోలుతుంది, గాయాలు మానుతుంది. కనుక కాపరి అవసరత గొర్రెలకు ఉన్నంతగా మరెవరికి లేదు. అయితే కాపరి ఉద్యోగం ఉన్నతమైన ఉద్యోగం ఏమి కాదు. అది కాపరి ఉద్యోగం అనేది సమాజంలో అట్టడుగున ఉన్నవారికి,
ఆస్తిపాస్తులు లేని వారికి, తృణీకరింపబడిన వారికి నిర్దేశించబడింది. అందుచేతే దేవాలయంలో కూడా వారిని అన్యుల ప్రాంగణానికే పరిమితం చేశారు. కానీ గొప్ప సంగతి ఏమిటంటే, యేసు జన్మ వార్త వినిన మొదట గుంపుగా మనం ఈ గొర్రెల కాపరిని జ్ఞాపకం చేసుకోవచ్చు. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి అయిన యేసు గొర్రెల వలె ప్రవర్తిస్తున్న మనలను అతిగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన కాపరత్వంలో మనకెంతో భద్రత ఉంది. ఆయన కాపరత్వంలో మనకెంతో సౌకర్యం ఉంది. మనకెంతో సుఖవంతమైన జీవితం ఉందని జ్ఞాపకం చేసుకుందాము. యేసు గొప్ప కాపరి, యేసు మంచి కాపరి, యేసు ప్రధాన కాపరి, యేసు ఆత్మ కాపరి. 3 మాటల్లో ఈ అంశాలని మనం ధ్యానం చేయాలని నేను కోరుతూ ఉన్నాను. ఎందుకు ఆయన మంచి కాపరి, ఎందుకు ఆయన గొప్ప కాపరి, ఎందుకు ఆయన ప్రధాన కాపరి, ఎందుకు ఆయన ఆత్మ కాపరి అంటే 3 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. 1, గాడ్ ప్రొవైడ్స్, ఆయన సమకూర్చేవాడు. 2, గాడ్ ప్రొటెక్ట్స్, ఆయన సంరక్షించేవాడు. 3వది గాడ్ ప్రిపేర్స్, ఆయన సిద్ధపరిచేవాడు. ఆయన సమకూర్చేవాడు, ఆయన సంరక్షించేవాడు, ఆయన సిద్ధపరిచేవాడు. సమకూర్చుట, ప్రొవైడింగ్. ఆయన ఆశీర్వాద సమృద్ధిలో నెమ్మదితో కూడిన జీవనయానం ఉంది. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 25వ వచనం మనం చూసినప్పుడు, నీతిమంతుడ విడువబట్టు కానీ వారి సంతానము భిక్షమెదుట కానీ నేను చూచి ఉండలేదు అంటున్నాడు. పచ్చిక గల స్థలాలు, శాంతికరమైన జలాలు, లోయలో సహితము ప్రతిదీ సమకూర్చే పరలోకపు తండ్రి. ఆయన సమకూర్చే దేవుడు, ఆయన సమకూర్చే కాపరి. 23వ సంకీర్తనలో దావీదు అనుభవంతో చెప్తాడు, శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరిచేవాడు ఆయన. అందుచేత ఆయన సమకూర్చే దేవుడు. నూనె చేత అభిషేకింపబడే కృప ఆయన బిడ్డలకి అనుగ్రహించే దేవుడు ఆయన. ఆయన పరిశుద్ధాత్మ సన్నిధి ద్వారా ఎల్లప్పుడూ మనతో సమీపంగా ఉండి సమస్తము సమకూర్చే దేవుడు ఆయన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని దావీదు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరైతే దేవుని కాపరత్వంలోకి వస్తారో వారికి ఏ విషయంలో కూడా కొదువు లేదు, కొరత లేదు. దేవదాసయ్య గారు రాశారు, నాకేమీ కొదువు నాదుడుండ. కొదువు లేని జీవితం ఆయనతో ఉంటే, ఎందువల్లంటే ఆయన సమకూర్చే దేవుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో, ఏమి తిందుమా ఏమి త్రాగుదామని ప్రాణం కొరకు వస్త్రం కొరకు మీరు ఆరాటపడొద్దు, మీకేమి అవసరమో పరలోకం ఉన్న తండ్రికి తెలుసు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మంచి కాపరి, ఆయన గొప్ప కాపరి, ఆయన ప్రధాన కాపరి, ఆయన ఆత్మల కాపరి. కారణము ఆయన సమకూర్చే దేవుడు. కేవలము భోజనం మాత్రమే కాదు, కానీ స్వస్థత ఇచ్చే దేవుడు ఆయన. ఇరుకులో విశాలత కలుగజేసే దేవుడు ఆయన. ఆయన ఐశ్వర్యంలో మరి ప్రతి అవసరత తీర్చే దేవుడు ఆయన. మనం అడుగు వాటికన్నా ఊహించి వాటికన్నా ఎక్కువగా దయచేయగలిగిన దేవుడు ఆయన. మనం అడుగక ముందే మనకు మార్గాన్ని సిద్ధపరిచే దేవుడు ఆయన. మంచి కాపరి, ప్రధాన కాపరి, ఆత్మల కాపరి, గొప్ప కాపరి. ఆయన సమకూర్చేవాడు మాత్రమే కాదు, కానీ ప్రాముఖ్యంగా ఆయన సంరక్షించేవాడు. ఈజ్ అవర్ ప్రొటెక్టర్. గాఢాంధకారపు లోయలో సహితము సంరక్షించగలిగిన కాపరి. మరణపు టురుల్లో నుండి, మరణపు ఉచ్చుల్లో నుండి తప్పించే దేవుడు. ఇక్కడున్న మనందరం ఒక్కొక్కరం ఎన్ని మార్లు మరణపు టురుల్లో నుంచి తప్పింపబడ్డామో, ఎన్నిసార్లు మరణపు పాశముల్లో నుంచి విడిపింపబడ్డామో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన సంరక్షించే దేవుడు. శత్రువు మన మీద దాడి చేసేటప్పుడు ఆయన మనపక్షంగా పోరాడే దేవుడు. తన దుడ్డికర్రతో, తన దండంతో మనల్ని సంరక్షించే కాపరి. దుడ్డుకర్ర క్రూర మృగాల్ని చంపడానికి ఉపయోగపడుతుంది. దండము గొర్రెలను క్రమపరచడానికి ఉపయోగపడుతుంది. ప్రమాదంలో ఉన్న గొర్రెను దండముతో తిరిగి లాగడానికి, వెనుకకు లాగడానికి కాపరి దండం ఉపయోగిస్తాడు.
కానీ విచారకరమైన సంగతి ఏంటంటే మనము దండంతో వెనుకకు లాగబడడానికి ఇష్టపడం. మనకు ప్రమాదం పొంచి ఉన్నదని కొన్నిసార్లు మంచి కాపరి అయిన ఈ గొర్రెల కాపరి మనల్ని వెనుకకు లాగుతున్నప్పుడు మనము కొంచెం సంశయిస్తూ ఉంటాము. ఎంతసేపు ముందుకు పోవడానికే మనం చూస్తూ ఉంటాము. అయితే కాపరి దండము మన మీద పడడం అనేది మనం ఇష్టపడినా ఇష్టపడకపోయినా కాపరి త్యాగపూరితమైన ప్రేమ ఇక్కడ కనపడుతుంది. జీతగాడైతే పారిపోతాడు, కానీ మన ప్రభువు మంచి కాపరి కనుక మన పక్షంగా శత్రువును ఓడించడానికి ఆయన కాపరి కర్ర ఉపయోగిస్తాడు, ఆయన లేక దుడ్డి కర్ర ఉపయోగిస్తాడు. ఆయన గొర్రెల కొరకు ప్రాణం పెట్టేటంతగా ఆయన సంరక్షణ ఉంటుంది. అందువల్ల ఈ దినాన్ని చదువుకున్న సువార్త వాక్య భాగంలో యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనంలో గొర్రెల కొరకు ప్రాణం పెడతాను అంటున్నాడు ఆయన. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన సంరక్షకుడు, ఈ మంచి కాపరైన యేసు సంరక్షకుడు. ఎంత సంరక్షకుడు అంటే సాతాను దాస్యం నుండి మనల్ని విడిపించడానికి, నరకపు టురుల నుండి మనల్ని రాగడానికి తన ప్రాణాన్ని పెట్టాడు. వైకేరియస్ సఫరింగ్. తను ఏ పాపం చేయలేదు, కానీ మన పాపశిక్ష అనుభవించడానికి ఆయన ఇష్టపడి తన ప్రాణాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి ఈ మంచి కాపరి. ఐచ్ఛికంగా తన ప్రాణాన్ని మన కొరకు అర్పించిన మంచి కాపరి, ఆయన సంరక్షకుడు. గాఢాంధకారపు లోయలు ప్రపంచమంతా అలుముకున్న ఈ దినాల్లో ఆయన మనల్ని సంరక్షించే కాపరి కనుక మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. చీకటి అలుముకుంది, సాతాను నేను గెలిచాను అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ప్రపంచమంతా ఆయన వైపు చూస్తూ ఉంది. ఆ సంరక్షకుని సంరక్షణలో మనం ముందుకు సాగిపోతామనే నమ్మికతో ఈ మంచి కాపరిని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఆయన సమకూర్చేవాడు, ఆయన సంరక్షించేవాడు, మూడవది ఆయన సిద్ధపరిచేవాడు. 23వ సంకీర్తనలో మనం చదువుతాము, బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేది. మన ప్రయాణము చిరకాలము యెహోవా మందిరంలో ఉండడానికి, ఎల్లవేళలా నిత్యము ఆయన సన్నిధిలో ఉండడానికి. ఆయన సమకూర్చిన, సంరక్షించిన, మనల్ని సిద్ధపరిచేది ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి. అందువల్లే నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చును. ఈ ప్రధాన కాపరి, ఈ గొర్రెల మంచి కాపరి, ఈ గొప్ప కాపరి మనల్ని సిద్ధపరుస్తాడు ఈ ప్రయాణానికి. ఉదయకాల ప్రయాణం సిద్ధపాటు పచ్చిక గల చోట్లు, మధ్యకాలంలో సిద్ధపాటు శాంతికరమైన జలములు, సాయంకాలపు గాఢాంధకారపు సిద్ధపాటు లోయ అనుభవము. ఒక భక్తుడు 23వ సంకీర్తనని ఒక దినచర్యగా తన డైరీలో రాస్తూ ఉన్నాడు. ఈ అనుదిన ప్రయాణము శాంతి సమాధానాలతో ఉదయం ప్రారంభమవుతుంది. కాపరి అక్కడ ఉన్నాడు కనుక అన్నీ బాగానే ఉంటాయనే తలంపుతో మనం పడకల నుంచి మేలుకుంటాము. శాంతి సమాధానాలతో కొన్ని గంటల తర్వాత మధ్యాహ్నానికి మనం వస్తాము. మధ్యాహ్న సమయంలో మనల్ని చల్లబరిచే పచ్చిక బయళ్ళు, శాంతికరమైన జలాలు. సాయంకాలం అయ్యేసరికి రాత్రి అవుతుంది, చీకటి అనుభవము. అయినా కానీ ఆయన సమీపంగా ఉన్నాడనే ఆదరణ. ఈ సిద్ధపాటు ఉదయకాలమందు, మధ్యాహ్న కాలమందు, రాత్రి కాలమందు ఆ కాపరి మనల్ని సిద్ధపరిచే విధానం మీద ఆధారపడి ఉంటే, మరొక రీతిగా ఆయన అన్నాడు, ఇంకొక ఆయన అంటాడు, మన జీవితంలోని అన్ని దశలు దేవుడు ప్రయాణ ప్రారంభం నుండి మాత్రమే కాదు, కానీ ఎల్లప్పుడూ మనతో ఉంటాడు, అంతం వరకు మనతో ఉంటాడు. కాపరి చేతిలో క్షేమం ఉంది, భద్రత ఉంది. మనం ఏ అపాయానికి భయపడాల్సిన పని లేదు. ప్రభు అయిన యేసు తన నిత్యమైన నిబంధన రక్తంతో
మనల్ని సిద్ధపరుస్తున్నాడు అనే మాటలు హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. హెబ్రీలకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువైన యేసును ఒకవేళ నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తమును బట్టి ప్రతి మంచి విషయంలోనూ మనల్ని సిద్ధపరుస్తున్నాడు అనే మాటలు రాయబడుతూ ఉన్నాయి. హెబ్రీ 13:20లో పౌలు భక్తుడు చెప్పిన మాట, నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తమును బట్టి ప్రతి మంచి విషయంలోనూ మనల్ని సిద్ధపరుస్తున్నాడు. గొర్రెల గొప్ప కాపరి. పౌలు భక్తుడు ఎందుకు ప్రభువుని గొర్రెల గొప్ప కాపరి అని పిలుస్తూ ఉన్నాడంటే, ఆయన నిబంధన రక్తం ద్వారా మనల్ని సమాధానపరిచాడు. ఆయన నిబంధన రక్తం ద్వారా, ఆయన మధ్యవర్తిత్వం ద్వారా దేవునికి సమీపస్తులుగా మనల్ని నడిపించాడు. అందుచేత ఈ గొర్రెల గొప్ప కాపరి మనను ఆ చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేయడానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. పేతురు తన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనంలో ప్రధాన కాపరి అనే మాట వాడతా, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటము పొందుటకు మీరు సిద్ధపడాలని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా కాపరులుగా ఉన్నవారికి తోటి పెద్దగా పేతురు ఈ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటం పొందడానికి మీరు సిద్ధంగా ఉండాలి అనే హెచ్చరిక. ఈ మంచి కాపరి మనలను ఆ ప్రత్యక్షత కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ మహిమ కిరీటం పొందడం కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. వాడబారని మహిమ కిరీటము పొందడానికి మనం ముందుకు సాగిపోవాలని ఈ ప్రధాన కాపరి మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21, 24 వచనాల్లో, గొర్రెల వలె మనము త్రోవ తప్పిపోయాము, ఇప్పుడు కాపరి వైపు తిరిగి మళ్లింపబడ్డానికి సిద్ధపడాలి, లేక కాపరి వైపు మళ్లించడానికి ఆత్మల కాపరైన ఆయన దగ్గరికి వెళ్ళాలనే మాటలు కనబడతా ఉన్నాయి. ఆయన అడుగు జాడల్లో ఆయన వెంబడించాలి. సువార్త వాక్య భాగంలో ఆయన పేరు పెట్టి పిలిచినప్పుడు తన గొర్రెలు స్పందిస్తాయనే మాటలు మనం విన్నాము. ఒకవేళ మనల్ని ఒక్కొక్కరిని ఆయన పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. తప్పిపోయిన గొర్రెల వలె ఉన్న మనల్ని తిరిగి త్రోవకు రామని చెప్పి ఆయన పిలుస్తూ ఉన్నాడు. సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధపడతా ఉన్నాడు. గొర్రెల గొప్ప కాపరి, ప్రధాన కాపరి, మంచి కాపరి, ఆత్మల కాపరి మనల్ని సిద్ధపరిచే దేవుడిగా ఉన్నందుకు చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేసే ఆ గొప్ప కృప కొరకు మనం నిరీక్షించేవారంగా ఉందాం. నేటి పత్రిక పాఠం మనం చూసినప్పుడు పేతురు రాసిన ఈ మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో మీరు గొర్రెల వలె త్రోవ తప్పిపోతిరి అనే మాట కనబడతా ఉంది. నా కొరకు, మన కొరకు ప్రాణం పెట్టిన ఆత్మల కాపరి దగ్గరికి మనం రావాల్సిన అవసరం ఉన్నదని ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, ఏ భేదము లేదు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. గొర్రెల యొక్క లక్షణాలు కొన్ని మనం పరిశీలన చేశాము. శూన్యంలోకి చూచేవి, ఒక గురి లేకుండా పరిగెత్తేవి, కింద పడి తిరిగి లేవలేనివి. మనం ఆ స్థితిలో ఉన్నామని గమనిద్దాము. ఆదాము అవ్వలు పాపం చేసి దేవుని కృప నుండి పడిపోయారు. అందువల్ల వేదాంతులు దీన్ని ఫాల్ అని అన్నారు. ఆదాము అవ్వలు పాపంలో పడిపోవడాన్ని ఫాల్ అని పిలిచారు. ఒకవేళ ఈ దినాన్ని మనం అందరం కూడా పడిపోయిన గొర్రెలమే. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 23, 24 వచనాలు చూసినప్పుడు, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందింతును. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఈ దినాన్ని మనందరం పడిపోయిన గొర్రెలమే, కానీ మనందరం కూడా లేవలేక ఉండేవారం కాదు. మనందరం లేపబడతాం. కారణం, మన కొరకు ప్రాణం పెట్టిన మంచి కాపరి నాశన మార్గం నుండి మనల్ని పిలవడానికి పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన మంచి కాపరి తిరిగి సమృద్ధి అయిన జీవంలోనికి మనం రావాలని చెప్పి ఆయన పిలుస్తూ ఉన్నాడు. డాక్టర్ మార్టిన్ లూథర్ ఈ పత్రిక వాక్య భాగం మీద ఒక ధ్యానంలో అంటాడు ఆయన,
దేవుని కుమారుడు నాతో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. యు ఆర్ నో లాంగర్ సిన్నర్ బట్ ఐ యామ్ యువర్ సబ్స్టిట్యూట్. ఆల్ యువర్ సిన్స్ ఆర్ టు రెస్ట్ ఆన్ మీ అండ్ నాట్ ఆన్ యూ. నీ ప్రత్యామ్నాయంగా నేను నీ పాప శిక్ష అనుభవించాను. నీ పాప జాబితా నాది. అందుచేత నీవు ధైర్యంగా ఉండొచ్చు, నా మీద ఆధారపడవచ్చు అనే మాటలు. పాప విషయంలో మరణించి నీతి విషయంలో తిరిగి లేవాలని ఈ ప్రధాన కాపరి, ఈ మంచి కాపరి పేరు పెట్టి మనల్ని పిలిచినప్పుడు దానికి స్పందించే వారంగా ఉండాలి. సువార్త ద్వారా ఆయన మనల్ని పిలుస్తూ ఉంటే ఆ పిలుపుకు మనం లోబడాలనే మాట జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ యెహోవా నా కాపరి అని దావీదు భక్తుడు చెప్పాడు. యెహోవా నా కాపరి అని మనం కూడా చాలామంది చెప్పగలము. అయితే ఈ ఉదయకాల పాఠ్య భాగాలు మనకు నేర్పేది యేసు మన కాపరి. పరిశీల దృష్టిలో ఉన్నవాడను నేనే అనే నామం కలిగిన యావే భూమి మీదకి ఎలా దేవుని రూపంలో వస్తాడని ఒకవేళ నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పినప్పుడు యేసును ఉద్దేశించి వారు తలంచి ఉండవచ్చు. అయితే సువార్త మనకు ప్రకటించే సత్యము ఆయన ప్రాణం పెట్టడం ద్వారా తన ప్రజలను రక్షించాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన సిలువను ఎక్కినప్పుడు అందరిని ఆకర్షించి అన్యులను సహితము రక్షణ భాగ్యంలోకి తెచ్చాడు. అందుచేతే ఈ మందకు చెందని వేరే గొర్రెలు ఉన్నవి, వాటిని కూడా ఈ మందలో కలపవలసి ఉంది. మంద అంతా ఒకటే, కాపరి ఒక్కడు అనే మాటలు ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రభు కాపరిగా ఉండడానికి అన్ని విధాల యోగ్యుడు. కారణము ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. అంత మాత్రమే కాదు, కానీ మన మధ్య నివసించినప్పుడు లేక ఈ భూమి మీద నివసించినప్పుడు దేవుని ప్రేమ ఏమిటో శరీర రూపంలో ఆయన చూపాడు అని పేతురు భక్తుడు చెప్పిన మాటలు ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసే నా కాపరి, యేసే నా మంచి కాపరి అని చెప్పగలగడానికి కారణము ఆయన చాలా సున్నితమైన కాపరి, సున్నితమైన పరిచర్య జరిగించిన వాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రెపిల్లను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చిన వాటిని ఆయన మెల్లగా నడిపించును. చాలా దేవాలయాల్లో, చాలా గృహాల్లో ఈ వాక్యాన్ని చిత్రంగా తయారు చేసి అలంకరించిన సందర్భాలు మనం ఎరుగుదాం. గొర్రెపిల్లను ఆయన ఎత్తుకొని తన గుండెలకు ఆంచుకొని నడిచిన సందర్భం. ఆ గొర్రెపిల్లను ఏ విధంగా ఆయన ఎత్తి మెల్లగా నడిపించాడో పాపులమైన మనలను కూడా, పడిపోయిన మనలను ఆ విధముగా ఆయన ఎత్తి కౌగులించి మోసుకొని పోయే దేవుడు. అందుచేత ఆయన సున్నితమైన కాపరి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనంలో ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, సంక పెట్టుకొని వారలను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించేవాడని నేనే అంటున్నాడు ఆయన. పడిపోయిన గొర్రెలం ఈ మంచి కాపరి పైకెత్తాడు. ముదిమి వచ్చే వరకు, వెంట్రుకలు నెరసే వరకు ఆయన సంకను పెట్టుకుని వెళ్తాడనే మాటలు మనకెంతో ప్రోత్సాహాన్ని కలిగించేవి. అందుచేత యేసు నా కాపరి అని ఈ దినాన్ని నేను చెప్పగలను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం చాలాసార్లు ఇప్పటికే మనం మాట్లాడుకున్నాము. ఆయన నిబంధన రక్తానికి కారణము ఆయన పునరుత్థానుడయ్యాడనే మాటలు. పునరుత్థానుడైన యేసు ఒకవేళ నా కాపరి అయితే నాకెంత బలం, పునరుత్థాన బలం, పునరుత్థాన శక్తి ఆయన మనకి ఇచ్చేవాడు కనుక యేసే నా మంచి కాపరి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం మనం చూసాము. ఆయన ఆత్మల కాపరి. ఒకప్పుడైతే మీరు త్రోవ తప్పారు, ఇప్పుడు తిరిగి ఆయన దగ్గరికి వస్తున్నారనే మాటలు అక్కడ రాయబడి. యేసే నా కాపరి, కారణము ఆయన నరకపు దారి నుండి నన్ను చిరకాలము నివసించే మందిరానికి నడిపిస్తాడు కనుక ఆయన నా కాపరి. ప్రాముఖ్యంగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసాము. ఆయన వాడబారని మహిమ కిరీటం ఇచ్చేవాడు. ఆ వాడబారని మహిమ కిరీటం పొందడానికి మనల్ని సిద్ధపరిచేవాడు. అందుచేత యేసు నా కాపరి అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా ఈ దినాన్ని మనం చదువుకున్న సువార్త వాక్య భాగంలో
ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు శరీర శ్రమ అనుభవించాడు, అవమానం పొందాడు, దెబ్బలు తిన్నాడు, గాయపరచబడ్డాడు, రక్తాన్ని కార్చాడు. అలాంటి కాపరి నా ప్రభు. యేసే నా కాపరి, యేసే నా ప్రధాన కాపరి, యేసే నా గొప్ప కాపరి, యేసే నా ఆత్మల కాపరి. ఈ మంచి కాపరి ఈ దినాన్ని చేతులు చాచి మనల్ని పిలుస్తూ ఉండగా, పేరు పెట్టి పిలుస్తూ ఉండగా ఆయన స్వరాన్ని గుర్తించే వారంగా ఉందాము. ఆయన స్వరానికి, ఆయన పిలుపుకి స్పందించే వారంగా ఉందాము. ఆయన బిడ్డలుగా ఆయన సంరక్షణలో ఆయన ఇచ్చే ప్రొవిజన్, ఆయన ఇచ్చే ప్రొటెక్షను, ఆయన ఇచ్చే ప్రిపరేషను అనుభవించే వారంగా ఉందాము. అలాంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు, మన తలంపులకు కావలి ఉండునుగాక. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తలముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమాధి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపగల మా ప్రియ పరలోక తండ్రి, నన్ను గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి ఈ ఈస్టర్ తర్వాత 2వ ఆదివారపు ఆరాధనలో ప్రభువా మమ్మల్ని పాలెభాగస్సును చేసి ఆరాధన వీక్షించడానికి మాకు చూపించిన కృపను బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, ఎంతో మందికి లేని అవకాశము మా జీవితంలో అనుగ్రహించావు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రభువా మాకు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి కూడా నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఆరాధనలో పాలుభాగస్తులైన వారందరినీ ప్రభువా పేరు పేరున దీవించి ఆశీర్వదించి మనం వేడుకుంటున్నాం. మరి ప్రాముఖ్యంగా తండ్రి, మరి ఆయా ప్రదేశాల నుంచి, ఇళ్లలో నుంచి ప్రభువా ఆరాధన వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించి మనం వేడుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తన పాటలు పాడిన వారిని బట్టి, వాక్య భాగాలు చదివించిన వారిని బట్టి నీకు వందనాలు, వారిని దీవించి మనం వేడుకుంటున్నాం. మరి ప్రాముఖ్యంగా దీనదాసు ప్రభువా, మరి మసియార్ గారు, డాక్టర్ దేవరాజ్ పట్ట గారు వారు అందించిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డ చేసిన పరిచర్ని బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. నీ యొక్క శక్తితో, బలంతో నింపి ప్రభువా ఇంకనూ నీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు నీ యొక్క సాధనం కింద నీ కుమారుని వాడుకోమని వేడుకుంటున్నాం. విత్తబడిన వాక్యాన్ని ప్రభువా మా హృదయాల్లో నూరంతలు ఫలింపజేయమని వేడుకుంటున్నాం. ఆ వాక్యానుసారము జీవించే శక్తిని, బలాన్ని అనుగ్రహించండి. ఆ క్రమంలో మేము ఎదుర్కొనే ప్రతి శోధన అధిగమించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా మంచి గొప్ప కాపరిగా ప్రభువా మా జీవితాలను వచ్చి నాయనా మమ్మల్ని కాచి కాపాడుతున్న రీతిని బట్టి నీకు వందనాలు. మా ఆత్మలను శాంతిస్తూ
మా ఆత్మలను ప్రభువా కాపాడుతున్న రీతిని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభువా. ఏ ఒక్క గొర్రెపిల్ల ఏ ఒక్క ఆత్మ తప్పిపోకుండా ప్రభువా, తప్పిపోయిన ఆత్మల గురించి ప్రాధేయపడుతూ ప్రభువా, ఆందోళన చెందుతూ తండ్రి వారి యొక్క రక్షణ కోసము తండ్రి ఇదిగో ప్రభువా, ప్రతి ఒక్క రక్షణ కోసము నీ సిలువలో నువ్వు త్యాగము చేసిన యొక్క ప్రాణాన్ని బట్టి స్తుతులు తండ్రి. ఇదిగో ప్రభువా, అనుదినము ఆ కలువరి రక్తంలో ప్రభువా మమ్మల్ని మేము శుద్ధీకరించుకొని తండ్రి ఇదిగో తండ్రి మా ఆత్మీయ జీవితము మా విశ్వాస జీవితము ముందుకు సాగించలాగా నీ యొక్క ఆత్మ నడిపింపు మాకు దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభువా, మరి ప్రాముఖ్యంగా తండ్రి నైనా మాకు మంచి గొప్ప కాపరి కింద ఈ యొక్క విపత్తుకరమైన పరిస్థితుల్లో మమ్మల్ని సంరక్షించమని వేడుకుంటున్నాం నైనా. మేము ఏం చేయాలో తోల్చిన పరిస్థితి ప్రభువా, బహుశా మా సొంత నిర్ణయాలు తీసుకుంటూ ప్రభువా నైనా మేము తప్పిపోతున్నామేమో తండ్రి. నైనా కాపరిగా నువ్వు ఉండి ప్రభువా నీ యొక్క స్వరముతో మాతో మాట్లాడి ప్రభువా నీ యొక్క నిర్ణయాలు మాకు చెప్పి నైనా నిన్ను వెంబడించేవారుగా మమ్మల్ని తండ్రి తీర్చిదిద్దమని వేడుకుంటున్నాం. ఆందోళన చెందుతున్న గొర్రెలుగా మేము ఉంటే ప్రభువా ఇదిగో తండ్రి నువ్వు ఉన్నావు అనే విశ్వాసముతో కాపరి ఉన్నారని నమ్మకంతో తండ్రి మరి చక్కటి నేను ప్రశాంతవంతమైన జీవితాలు జీవించే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా అనేక మంది ప్రభువా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి, ఆత్మీయులు కోల్పోతున్న పరిస్థితి తండ్రి. వారిని ఆదరణ సహవాసంగా నువ్వే ఉండి తండ్రి నీ నిరీక్షణ ఆనందాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం. నేను బాధ్యత గల పౌరుల కింద ప్రతి ఒక్కరు నేను ప్రవర్తించి వారి దేశము రాష్ట్రము ప్రభుత్వాలు వారు చేపట్టే ప్రతి నిర్ణయంలోనూ నేను నువ్వు నీ యొక్క జ్ఞానాన్ని వారికి అనుగ్రహించి ఆ నిర్ణయానుసారంగా వారు జీవించలాగిన నీ యొక్క జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. ఇదిగో నేను గవర్నమెంట్స్ మీ చేతిగా అప్పగిస్తున్నాం. వారికి కావలసిన వనరులు సమకూర్చండి. ఏ రీతిగా ఈ విపత్తుకరమైన సమయంలో రాజ్యాన్ని రాష్ట్రాన్ని పాలించాలో నీ యొక్క నడిపింపు వారికి అనుగ్రహించి వారు చేపట్టుకుని నడిపించమని వేడుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తం అందరూ అంధకారంలో వెళ్ళిపోయిన పరిస్థితి తండ్రి. ఇదిగో అయినా నీ యందు విశ్వాసంతో నువ్వు మా జీవితాలను చక్కదిద్దామని నిరీక్షణతో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలు తోసిపుచ్చకుండా తగిన సమయంలో ఈ విపత్కరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని లేవనెత్తమని వేడుకుంటున్నాం. మరొకసారి అందరము కూడి తండ్రి నేను ప్రశాంతంగా ఆనందంతో స్తుతియాగాలతో నేను స్తుతించే భాగ్యము మాకు దయచేయమని వేడుకుంటున్నాం ఇదిగో తండ్రి ఎవ్వరూ ఈ యొక్క ఆందోళన చెందకుండా ఈ యొక్క సహాయము నడిపింపని మరి ప్రాముఖ్యంగా నేను జీవనాపోది కోల్పోయిన ప్రతి ఒక్కరి గురించి నేను మైగ్రేట్ అవుతున్న ప్రతి ఒక్కరి గురించి ఇదిగో తండ్రి ఆహారం లేనటువంటి వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. వారిని యొక్క ఆహారం అనుగ్రహించండి తండ్రి. వారిని కాచి కాపాడండి వారికి తోడే ఉండి నీ యొక్క సహాయం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని నీ యొక్క ప్రేమను నింపి నీ యొక్క బాధ్యతతో నువ్వు అనుగ్రహించిన ప్రేమను మేము ఏ రీతిగా పొందుకున్నామో అటువంటి ప్రేమను ఇతరులకు పంచే భాగ్యము మా అందరికి జీవితంలో ఆ బాధ్యత కూడా మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మరొకసారి తండ్రి ఈ యొక్క ఆరాధన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆరాధన వీక్షిస్తూ తండ్రి నేను ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని వారి ప్రార్థనలు మీరు ఆలకించి నీ చిత్తానుసారంగా జవాబులు దయచేయమని వేడుకుంటాం. మరొకసారి నీ చిత్తమైతే ఇదే రీతిగా నీ పాద సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించి నిన్ను ప్రార్థించుకునే తరుణాలు మా జీవితంలో నువ్వు అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. వాళ్ళ అపరాధము చేసి వారు క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. మమ్మల్ని శోధనలు తేకాదిని తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవేనవు తండ్రి. తర్వాత రెండవ ఆదివారపు ఆరాధన వీక్షిస్తున్న ప్రియ సంఘానికి త్రియక దేవుని నామమున మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు వాక్య భాగాలు చదివించిన మిస్ స్వరూప గారికి, అదేవిధంగా శ్రీ ఐజియా విక్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చక్కటి వాక్య సందేశం అందించిన మన సిఆర్ గారు డాక్టర్ దేవరాజ్ పట్టా గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మనకు చక్కటి పాటలు పాడి వినిపిస్తున్న కోయిర్ వారికి, కోయిర్ బృందం లీడర్ అయిన మరి శ్రీ జీపీపీ కుమార్ గారికి, అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న జాన్ మైకిల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ జ్ఞాపకం ఉంచుకోండి, మన యొక్క కుటుంబాల యొక్క ఆదరణ కొరకు, ప్రతి ఒక్కరి యొక్క ఆత్మీయ జీవితాల కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా, ఆత్మీయ భారముతో మీ యొక్క ఆత్మీయ జీవితం ముందుకు సాగించవలసిందిగా కోరుతున్నాను. ముగింపు కీర్తన ఆశీర్వాదముతో మన ఆరాధన ముగించుకుందాము. అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 432వ కీర్తన యేసు మమ్ము నడిపించు అనే కీర్తన పాడుకుందాము. యేసు మమ్ము నడిపించు నీదు కపు కవలెన్, నీవు మమ్మును పోషించు మమ్ము చేర్చు మందలోన్. యేసునాదా ప్రియనాదా మమ్ము విమో
విమోచించుమా. మమ్మునాదరించు యేసు, మాకు పాలకుండవు. పాప మార్గమందు నుండి ప్రేమతో తప్పించుమి. యేసునాదా ప్రియనాదా మొరనాలకించుమా. యేసునాదా ప్రియనాదా మొరనాలకించుమా. బీద పాపులైన మమ్ము నీవంగీకరింతువు. మమ్మును పవిత్రపరచి మమ్ము విడిపించుమి. యేసునాదా ప్రియనాదా నిన్ను నాశ్రయింతుము. యేసునాదా ప్రియనాదా నిన్ను నాశ్రయింతుము. బాల్యమందు నిన్ను చేరి నిన్ను హత్తుకొందును. ప్రియ రక్షకుండ యేసు నీ ప్రేమ చూపుమా. యేసునాదా ప్రియనాదా మమ్మింకా ప్రేమించుమా. యేసునాదా ప్రియనాదా మమ్మింకా ప్రేమించుమా. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధిగా విజయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి. అభివందనముల చేకొనుమా. విభవము మహిమోన్నతి కీర్తి యుగ యుగములకు నీ కగుతన్. యుగ యుగములకు నీ కగుతన్. పగతుర ప్రేమించెడు శక్తిన్ తగ పురుగును చూచెడి రక్తిన్. మిగులందయ చేయుము దైవా జగదేక కుమారా కీర్తి. యుగ యుగములకు నీ కగుతన్. యుగ యుగములకు నీ కగుతన్. గుడిలో వినిన నీ వాక్యము మా గుండెల పదిలము చేయగను. గుడి బయటను నాచారములో నడువక తోడ్పడుమో కీర్తి. యుగ యుగములకు నీ కగుతన్. యుగ యుగములకు నీ కగుతన్. క్రైస్తవ మైత్రిని సంగములో విస్తరణము చేయగనిమ్ము. నేస్తవ భావములో కములో నెరపగదయగా
యుగములకు నీ కగుతన్ యుగ యుగములకు నీ కగుతన్